జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాన్నా అప్పుడే వచ్చేసావా? నాన్న విహారీ, ఏంటి మమ్మీ? నువ్వు నువ్వు కన్నయ్యకి దండం పెడుతున్నావా? అవును మమ్మీ, నేనే దండం పెడుతున్నాను. నువ్వెప్పుడు ఇలా చేయవు కదా నాన్న. ఇప్పుడు చేస్తున్నాను కదా తాతయ్య. నాకు నమ్మబుద్ధి కావడం లేదు నాన్న. ఎందుకు మమ్మీ అలా అంటున్నావు? శ్యామా, వాడిలో మార్పు వచ్చింది. వాడికి కన్నయ్య మీద భక్తి పుట్టింది. అందుకే స్కూల్ నుండి ఇంటికి రాగానే కన్నయ్య దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నాడు. అవును మమ్మీ, నాకు కన్నయ్య బాగా నచ్చాడు. నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కన్నయ్యకి పూజ కూడా చేస్తాను. నా తండ్రికి ఎంత బుద్ధొచ్చిందో. నా మంచి విహారీ. నాన్నా విహారీ, ఉమ్, ఏంటి తాతయ్య? నీకు కన్నయ్య నచ్చాడని చెప్తున్నావు, పూజలు చేస్తానంటున్నావు, దండం కూడా పెట్టుకున్నావు. ఇంత సడన్ గా నీకు కన్నయ్య మీద ప్రేమెందుకు కలిగింది నాన్నా? ఓ అదా. అవునా, చెప్పు. ఈరోజు మా టీచర్ కన్నయ్య కథ చెప్పింది మమ్మీ. కన్నయ్య చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసేవాడంట కదా. అవును నాన్న, కన్నయ్యకి వెన్నంటే చాలా ఇష్టం, అందుకే అలా దొంగతనం చేశాడు. అంతేకాదు నాన్నా, కన్నయ్య కూడా చిన్నప్పుడు నీలాగే చిలిపి పనులు, అల్లర్లు కూడా చేసేవాడు. ఆ కన్నయ్య వెన్న దొంగతనం చేస్తే నేను నువ్వేం చేసావు నాన్న? నాకిష్టమైన కేక్ని నా ఫ్రెండ్ బాక్స్లో నుంచి దొంగతనంగా తీసుకున్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు భలే అనిపించింది మమ్మీ. నేను దొంగతనం చేయడానికి కన్నయ్య ఇన్స్పిరేషన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.